కూటమి పరిపాలనలో రైతాంగం తీవ్రమైన అవస్థలు ఎదుర్కొంటోందని, ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. ఆక్వా రైతులు దీనాస్థలో ఉన్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా సిండికేట్దే పెత్తనమని ఆరోపించారు. ఆక్వా రైతులకు తాను ఉన్నానని భరోసా కల్పించారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని హామీ ఇచ్చారు. తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు, 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 451 కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికి
చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.